అండి, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న కరీంనగర్లో శ్రీమంతానికైతే వెళ్ళామండి. శ్రీమంతం ఫంక్షన్ మా రిలేటివ్స్ ఇంట్లో జరిగింది. ఇక్కడ ఈ శ్రీమంతం పాప మా వదిన వాళ్ళ అక్క కూతురండి, పెద్ద పాప. మా వదిన వాళ్ళ 4 సిస్టర్స్. అందులో ఒక అక్క గంగాధర్లో ఉంటారు. ఆ పాపది కరీంనగర్లో శ్రీమంతం జరిగింది. శ్రీమంతం అంటే స్వీట్స్ సరే కంపల్సరీ ఉంటుంది కదండి. ఇక్కడ స్వీట్స్ అయితే డ్రై ఫ్రూట్ హల్వా, అరిసెలు, గరియలు, పూరీలు, అలాగే బ్లౌజ్ పీసులు, తాంబూలాలు, మైసూర్ పాక్, 5 రకాల ఫ్రూట్స్, యాపిల్, దానిమ్మ, ద్రాక్ష, సంత్రా. ఇక్కడ స్వీట్స్ అవి కాజు, సీతాఫల్, అలాగే కాజు, గులాబీలు. శ్రీమంతం అంటే సలివిడి కంపల్సరీ కదండి. సలివిడి, డ్రై ఫ్రూట్స్, కలాకాన్, దానిమ్మ, జామకాయలు, 5 రకాల ఫ్రూట్స్, నేతి మైసూర్ పాక్, ఇంకా అన్నమయ్య లడ్డు, బూందీ లడ్డు. ఈ స్వీట్స్ అన్నీ కూడా అన్నయ్య వాళ్ళకి నర్సరావుపేటలో స్వీట్ షాప్ ఉంది కదండి. మీకు ఆల్రెడీ నా వీడియోస్ చూస్తే తెలిసే ఉంటుంది. ఆ స్వీట్ షాప్లో ఈ అన్నయ్య వాళ్ళు అక్కడ నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు. అవి తీసుకొని అన్నయ్య అక్కడి నుంచి కరీంనగర్కి అయితే వచ్చారు శ్రీమంతానికి. ఇక్కడ శ్రీమంతంలో వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ప్యాకింగ్ చేస్తారు కదా, ఇక్కడ స్వీట్స్ అయితే ప్యాకింగ్ చేస్తున్నారు. ఆ రిటర్న్ గిఫ్ట్లోకి ఈ ప్యాకింగ్ బాక్స్లో 5 రకాల స్వీట్స్, సలివిడి, లడ్డు, మైసూర్ పాక్, అలాగే కోవా, కజ్జికాయలు, ఇంకా కలాకాన్ అయితే ఇలాగా ఈ స్వీట్స్ కూడా ఇట్లా డిస్పోజల్ బాక్సెస్లో అయితే నీట్గా ప్యాకింగ్ అయితే చేశారండి. నాకు ఈ బాక్సెస్ ప్యాకింగ్ చాలా నీట్గా అనిపించింది. వీటితో పాటు ఒక రిటర్న్ గిఫ్ట్ కూడా ఇందులో ప్యాక్ చేశారు. ఈ రిటర్న్ గిఫ్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కింద కూర్చున్నామే మా వదిన. ఈ గిఫ్ట్ ప్యాకింగ్లో రిటర్న్ గిఫ్ట్ మనకి ఆవు దూడ ఇమిటేషన్ సిల్వర్ ఉంటుంది కదా, అలాంటి ఆవు దూడ బొమ్మ అండి. చాలా అంటే చాలా బాగుంది. వీటిని కూడా రిటర్న్ గిఫ్ట్స్గా వేశారు. ఇవన్నీ వేసి ఒక కవర్లో వేసి ప్యాకింగ్స్ అయితే చేస్తున్నారు. ఈమె పాప వాళ్ళ అత్తగారు, మా బుజ్జ ఆంటీ. ఈ విధంగా ప్యాకింగ్ చేసి వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్, సారీ అయితే ఇచ్చారు. మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్